అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం చందమామ కథల నుంచి 'ఒకరోజు స్వర్గం' అనే ఒక కథను వినేద్దాం. ఇది బేతాళుడు విక్రమార్కుడికి చెప్పిన కథ అన్నమాట. చిదంబరుడు అనేవాడు చాలా పేదవాడు. ఆడు కట్టెలు కొట్టుకొని బతుకుతూ ఉంటాడు. కడుపు నిండా తిండి గూడా తినలేని పరిస్థితి అన్నమాట. కానీ భోగభాగ్యాల గురించి మటుకు ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు అడవిలో చెట్లు నరుకుతూ ఉంటే, దాని కింద ఒక పుట్ట ఉంటుంది. ఆ పుట్టలోంచి ఒక పాము బయటకొస్తుంది. ఇంకా ఈ చిదంబరుడు గొడ్డలు తీసుకొని దాని తల మీద ఒకటి కొట్టంగానే, అక్కడ ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమవుతాడు. "చిదంబరుడా! నన్ను శాప విముక్తుడిని చేశావు. ఒక ముని శపిస్తే ఇలా పాములాగా మారి ఇలా పుట్టలో జీవిస్తున్నాను. నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో ఇస్తానని" చెప్పి అంటాడు. ఇంక చిదంబరుడు యక్షుడికి నమస్కారం జేసి, "అయ్యా! నాలాంటి పేదవాడికి తిండి కన్నా కావాల్సిందేముంటుంది? అయితే అది ఏదో విధంగా దొరుకుతూనే ఉంటుంది. కానీ మనిషికి కష్టపడినా దొరకనివి చాలా ఉంటాయి. దయచేసి నన్ను మీ లోకానికి తీసుకువెళ్ళండి. అక్కడ మీ వైభవాన్ని చూసి ఆనందిస్తానని" జెప్పి అంటాడు. కటిక దారిద్ర్యంలో ఉన్న ఈ చిదంబరుడు ధనధాన్యాలు కోరుకోకుండా దేవలోకాన్ని చూడాలని కోరుకోవడము యక్షుడికి వింతగా తోస్తుంది. అయినా మాటిస్తాడు గనక వాడి కోరిక తీర్చాలని జెప్పి అనుకుంటాడు. సరే అలాగే. కానీ ఈ వేషంలో నువ్వు మా లోకానికి రాగూడదు. నీకు కూడా ఒక యక్షుడి రూపం ఇచ్చి నా వెంట తీసుకెళ్తాను. అయితే నువ్వక్కడ చాలా జాగ్రత్తగా మసలుకోవాలి. మానవ లక్షణాలు కనపడనీయగూడదు. అజాగ్రత్తగా ఉన్నావంటే నీకు, నాకు గూడా మోసం వస్తుందని జెప్పంటాడు. ఇంక చిదంబరుడు సరే అంటాడు. ఈ యక్షుడు వాడిని యక్షుడిగా మార్చేస్తాడన్నమాట. తన లోకానికి తీసుకెళ్తాడు. ఆ లోకం చిదంబరుడికి ఒక అద్భుతంగా లాగా కనిపిస్తుంది. ఇంకా వాళ్ళ సంపద, అందమైన మేడలు, పెద్ద పెద్ద తోటలు, ఇంకా యక్షునుల నాట్యాలు, ఇంకా సంగీత వాద్యాలు వాయించేవాళ్ళు, పాడేవాళ్ళు, ఇంకా అవన్నీ జూసి ఈ లోకంలో ఒక్క రోజు గడిపినా గూడా మేలే అని జెప్పి అనుకుంటాడు చిదంబరుడు. ఇంతలోకి ఒక యక్షిని అక్కడికొచ్చి నాట్యం జేస్తూ ఉంటుంది. ఇంకా ఆమె నాట్యాన్ని జూసి ఈ చిదంబరుడు నీలాంటి వాళ్ళని నేను మా లోకంలో ఎప్పుడు చూడలేదని జెప్పి నోరు జారి అనేస్తాడు. ఇంక వెంటనే ఆమె కోపంతో "ఎవరు నువ్వు? యక్షుడి వేషంలో ఇక్కడెందుకు తిరుగుతున్నావు? మూర్ఖుడా!" అని జెప్పి ఇంక గట్టిగా కోప్పడుతుంది. ఇంక చిదంబరుడు భయంతో వణికిపోతూ ఇంక తనని తీసుకొస్తాడు గదా! యక్షుడు అతని కోసం జూస్తాడు. కానీ అతనెక్కడా కనిపించడనమాట. ఇంక చేసేదేం లేక చిదంబరుడు జరిగిందంతా ఆ యక్షునికి జెప్పి క్షమాపణ వేడుకొని, "బుద్ధి గడ్డితే నీ కోరరాని వరం గోరాను. నన్ను మా లోకానికి పంపించేసావంటే బుద్ధిగా బతుకుతానని" జెప్పి అంటాడు. ఇంక వెంటనే ఆమె శాంతించి, "నువ్వు యక్షుడికి శాప విమోచనం కలిగించావు గనక నిన్ను క్షమిస్తున్నాను. ఈసారైనా మంచి వరం గోరుకోమని" జెప్పంటుంది. నాలాంటి పేదవాడికి తిండి కన్నా సమస్యేముంటుంది? రోజల్లా రెక్కలు ముక్కలు చేసుకున్నా, నేను నా భార్యాబిడ్డలు సుఖంగా ఇంత తినలేకుండా ఉన్నాము. మాకు జీవితాంతం సుఖమైన భోజనం తినేటట్టు చెయ్యి అని చెప్పి అడుగుతాడు చిదంబరుడు. ఇంకా యక్షిణి అతనికి ఒక పాత్రిస్తుంది. ఇది అక్షయ పాత్ర. ఏ ఈ ఏ క్షణంలో తినడానికి ఏం కావాలన్నా గూడా ఇదిస్తుంది. ఇంకా దీని సహాయంతో నీ కుటుంబము మంచి భోజనం జేయడమే గాకుండా య ఎంతమందికి కావాలంటే అంతమందికి నువ్వు విందులు జేసుకోవచ్చు. తినేది, తాగేది ఏదడిగినా గూడా ఈ పాత్ర ఇస్తుంది. కానీ దీని నుంచి కోరరానిది కోరావంటే మటుకు నువ్వు యథాస్థానానికొచ్చేస్తావు జాగ్రత్త అని జెప్పంటుంది. ఇంకా చిదంబరుడు దాని కళ్ళకద్దుకుని తిరిగి కళ్ళు తెరిచేసరికి తన ఇంట్లో పక్క మీద పడుకొనుంటాడు. ఇంకా అతను లేచి కూర్చొని తను చూసిందంతా కలేమో అని జెప్పి అనుకుంటాడు. కానీ అతని పక్కనే అక్షయ పాత్ర గూడా ఉంటుంది. ఇంక దానికతను దండం బెట్టి పాయసము, లడ్డూలు కోరుకునేసరికి అవి వెంటనే ప్రత్యక్షమవుతాయి. ఇంకా అది కల కాదని చెప్పి అర్థమవుతుంది. ఇంకా అక్షయ పాత్ర మహిమ చిదంబరుడి భార్యకు, పిల్లలకు గూడా తెలిసిపోతుంది. ఇంక మర్నాటి నుంచి ఊళ్ళో ఉండే పేద సాధులకందరికీ తెలుస్తుంది. ఇంకా అలా తర్వాత చుట్టుపక్కలందరికీ గూడా అక్షయ పాత్ర గురించి అవి చేసే విందుల గురించి తెలుస్తాయన్నమాట. ఇంకా సంఘంలో చిదంబరుడికి పరువు బాగా పెరుగుతుంది. అతనికి కొందరు స్నేహితులు గూడా ఏర్పడతారు. అతను అర్ధరాత్రి దాకా తిండి తినకుండా ఉండినా గూడా వాళ్ళు గూడా ఇతనితో పాటే ఉండి కూర్చునేవాళ్ళనమాట. ఇంకా చిదంబరుడికి ఈ యక్షిణుల నాట్యాలు గుర్తుకొస్తాయన్నమాట. ఇంకా తన స్నేహితులతో వాటి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళేమంటారంటే, "మాకు గూడా ఆ యక్షిణుల నాట్యం చూపించు.
మేము గూడా చూసి ఆనందిస్తాము. నువ్వు తలుచుకుంటే అది సాధ్యం గాదా? ఏదడిగినా ఇచ్చే అక్షయ పాత్ర ఉంది గదా!" అని జెప్పి ఒక యక్షిణిని పిలిచి "నువ్వు నాట్యం జేయించలేవా?" అని జెప్పి ఇంక బతిమిలాడతారు. ఇంకా చిదంబరుడికి వాళ్ళకు కోరిక కూడా సబబుగానే అనిపిస్తుంది. ఇంకా తను అక్షయ పాత్రను వేడుకుంటూ ఒక యక్షిణిని వచ్చి నాట్యం చేయమని జెప్పి అడుగుతాడు. కానీ అక్షయ పాత్ర ఏమీ జెయ్యదు. చిదంబరుడు దాన్ని ఎంత బతిమిలాడినా ఇంకా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇంకా స్నేహితుల మధ్య అతనికి తీరని అవమానం జరిగినట్లు అనిపిస్తుందనమాట. ఇంకా ఆవేశంలో అతను కర్ర తీసుకొని అక్షయ పాత్ర మీద ఒక్కటేస్తాడు. ఇంకా అది ముక్కలు ముక్కలైపోతుంది. ఇంక మర్నాటి నుంచి చిదంబరుడు గొడ్డలి భుజాన బెట్టుకొని కట్టెలు కొట్టి తన కుటుంబాన్ని పోషించవలసొస్తుందనమాట. భేతాళుడు ఈ కథ చెప్పి, "రాజా, మొట్టమొదట యక్షుడు వరం కోరుకోమన్నప్పుడు తన తిండి సమస్యను లక్ష్యబెట్టిన చిదంబరుడు, యక్షిణితో అదే తన జీవిత సమస్య అయినట్టు చెప్పి అక్షయ పాత్రను ఎందుకు తీసుకున్నాడు? అక్షయ పాత్రతో సమాజంలో ఎంతో పైకి వచ్చిన వాడు, దాని మీద తన అహంకారం ఎందుకు చూపాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని" జెప్పంటాడు. దానికి విక్రమార్కుడు, చిదంబరుడు తన జీవితం గురించి వాస్తవ దృక్పథం కలవాడు గాదు. అందుచేతనే వాడు కడుపు నిండా తిండి లేకపోయినా భోగభాగ్యాల గురించి కలగంటూ ఉంటాడు. యక్షుడు తనను వరం కోరుకోమన్నప్పుడు యక్షలోకం చూడాలని కోరుకున్నాడు. ఈ విధంగా వాడి కలలు పండాయను అనుకోవచ్చు. కానీ అంతలోనే వాడు యక్షిణి శాపానికి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇంకా అక్షయ పాత్ర వల్ల వాడు కోటీశ్వరుడి హోదా సమాజంలో సంపాదించుకోగలిగాడు. అప్పుడు వాడు నిజంగా కోటీశ్వరుడిపోయాననుకుంటాడు గానీ, కోటీశ్వరుడికి గూడా చెల్లని మనస్తత్వం తెచ్చిపెట్టుకున్నాడు. నిజమైన కోటీశ్వరుడికి ఉండే భౌతికమైన ఆధారం అతడికి లేదు. వాడికున్న ఆధారం అక్షయ పాత్ర. ఆ మాట మరిచి తన అహంకారాన్ని దాని మీదనే చూపి వాడు యథాస్థితికొచ్చేసాడని జెప్పి చెప్తాడనమాట. ఇంకా ఈ రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కుతాడు. అంటే ఏదైనా ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సరిగ్గా వినియోగించుకోపోతే గనక ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఈ 2 అవకాశాలొచ్చాయి. మొదట యక్షుడు వరం ఇచ్చాడు. తర్వాత యక్షిణి వరం ఇచ్చింది. కానీ ఈ వరం తీసుకొని గూడా అతను సరిగ్గా ఉపయోగించుకోకుండా తెలివి తక్కువతనంతోటి ఆ వచ్చిన అవకాశాన్ని పొందలేకపోయాడన్నమాట. కథ కంచికి మనమెంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.